శిరస్సు వంచితే అది తన సహనం, ఆగ్రహిస్తే వదలని అగ్నికణం. ఆమె ప్రేమ పొందటం ఒక వరం. సృష్టికి కారణమైన ఆమెను మించిన శక్తి ఏదీ ఉండదు. అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ఒక ఆడపిల్ల పుట్టి పెరిగి అత్తవారింటికి వచ్చేంతవరకు ఎన్ని కష్టాలుంటాయో ఈ వీడియోలో చిన్నగా వివరించుకుందాం. పుట్టి పుష్పవతి అయ్యేంత వరకు అల్లారు ముద్దుగా పెంచుతారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక కంచెలాగా గోడ కడతారు. ఈ పరిమితి వరకే ఎటన్నా వెళ్ళాలన్నా అందరు పర్మిషన్స్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన టైం కల్లా ఇంట్లో ఉండాలి. ఇలాగా గాజు బొమ్మలాగా పెంచి ఒక అయ్య చేతిలో పెడతారు. ఆ అయ్య మంచోడైతే ఏం పర్లేదు, తాగుబోతోడైతే ఇక జీవితం నరకమనే చెప్పాలి. ఇక సరేలే, కట్టుకున్నోడు మంచోడైతే చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా అంత మంచి అని అనుకోకూడదు. ఆడపడుచులు, అత్తమామలు ఎన్ని టార్చర్లు ఉంటాయో. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే అయ్యో ఆడపిల్లలాగా ఎందుకు పుట్టామా అనిపించేది. నిజంగానే పెళ్ళి కాక ముందుకు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే పెళ్ళి చేసుకోవాలంటేనే భయం అనిపించేది అన్నమాట. అత్తనేమో నా కొడుకును కొంగులో ముడేసుకుంది అని అంటారు. ఆడపడిచేమో నా తమ్ముడిని, నా అన్నను నాకు కాకుండా అది నాకు పెట్టకుండా దూరం చేసిందని తిట్టుమనేమో నేనంటే భయం భక్తి లేదు అని పెత్తనం చెలాయిస్తారు. నిజంగా ఆడపిల్ల ఎన్ని భరిస్తూ సహిస్తూ అనుభవిస్తూ జీవించాలి కదా. ఒక్కొక్క ఆడపిల్ల జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి. అవి చెప్పడానికే తరం కానిది ఇక ఈ రోజు కూడా సరిపోదు. అందుకని ఇక మహిళలందరికీ దండం పెట్టి దండేయాలి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ సహనానికి నాతో సహా నేను కూడా గొప్పగానే ఫీల్ అవుతాను. ఒక ఆడపిల్లలా పుట్టడం ఒకప్పుడు భయపడ్డ నేనే, ఒకప్పుడు అమ్మో నేను ఇవన్నీ భరించాలా అని నేనే ధైర్యంగా నేనెందుకు తప్పు చేస్తే పడాలి, మనం ఏం తప్పు చేయనప్పుడు మనం తల ఎత్తుకొని నిలబడాలనే ధైర్యంతో ఈరోజు ఇలాగా మీ ముందుకి యూట్యూబ్లో మీ అందరికీ పరిచయమైన దివ్యను నేను. అందుకని అందరికీ సెల్యూట్ చెప్తూ ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సగ్గుబియ్యం వడలు చేసుకున్నాను. ఇక వెనకట పెద్ద మనుషులు ఎవరు చెప్పారు కానీ నిజమేనండో ఈ బాబు, గడపలో పొడి సుఖమాట కాశీకి పోయినా దొరకదంట. మేము 3 రోజులైంది పెళ్ళికి పోయి. అమ్మో ఎండలకి మనమలా మాడిపోయినాము. ఇక కాకపోతే ఎంజాయ్ చేస్తాంలేండి. కానీ ఇక ఇంటికి వచ్చి చూస్తే టిఫిన్ ఏం లేదు. ఇక ఏం చేసేది, సగ్గుబియ్యాన్ని నానబెట్టాను. ఇక ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా చదివేసరికి సగ్గుబియ్యం కూడా నానిపోయినాయి. ఇక ఈ సగ్గుబియ్యంతో వడలు చేశాను అన్నమాట. ఒకవేళ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేయాలనుకుంటే ఓవర్ నైట్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఇలాగా ఈ ప్రాసెస్లోనే చేయొచ్చు. కాకపోతే నేను ఏం చేశానంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ మాత్రమే పోసి ఒక 2-3 గంటలు నానబెట్టానన్నమాట. ఇక నానబెట్టిన సగ్గుబియ్యంలో ఆలూని మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్నగా తురుముకోవాలి. ఇక చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, జీలకర్ర, అల్లం ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. టేస్టీగా పంటికి తాకుతూ బాగుంటుంది. ఇక టైం లేదు కదా అని ఇక నేను ఇలాగా ఈ ప్రాసెస్లో చేశానన్నమాట. ఇక వీటిని వడల్లా చేసుకొని ఆయిల్లో సిమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా కరకరలాడుతూ బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి. ఇక మీకు తెలిసిందే కదా, వీటికి అంచుకు పచ్చి ఉల్లిపాయలు పెట్టుకుంటేనే అసలైన టేస్ట్. అదేంటో ఇక హడావిడిగా చేసినవే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా పిల్లలకి ఉప్మా తిని తిని బోర్ కొట్టింది. పెళ్ళిళ్ళు అంటేనే ఉప్మా అంటేనే పెళ్ళిళ్ళు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఉప్మా చేసుకొని చాలా మందికి పెట్టచ్చు కదా. ఇక చట్నీ కూడా అవసరం లేదు. ఇక పిల్లలు మాత్రం 3 రోజులు ఉప్మా తిని తిని బోరింగ్గా ఫీల్ అవుతున్నారు కదా అని వేడివేడిగా వడలు చేసి ఇచ్చానండి. ఇక ఉప్మా మీద విరక్తితోటి వేడి వడలు లాగించేసేసారు. ఇక మా వారు కూడా ఇష్టంగా తిన్నారు. ఇక వాళ్ళ కడుపు నిండడమే కదా మనకు కావాల్సింది కూడా. మనకు దొరికినా దొరకకపోయినా వాళ్ళ కడుపు నిండితే మన కడుపు నిండినట్టే. నేను తల్లినైతే కానీ మా తల్లి విలువ నాకు తెలియలేదు. అందుకే ఆడవాళ్ళం గొప్ప వాళ్ళం అని నేను